అణిచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రమవుతుంది. తిరిగి ప్రతిఘటించడం తప్ప వేరే మార్గం ఉండదు. అన్యాయాన్ని ఎలుగెత్తి చాటేందుకు ఒక గొంతుక సిద్ధం అయ్యింది. అదెవరో కాదు, సదాశివ. అతడి తిరుగుబాటుతో అధికార మదంతో విర్రవీగుతున్న వాళ్లకు పంచెలు తడిసిపోయాయి. అన్యాయాన్ని ఎదిరించే నాయకుడు, పేదల పాలిటి పెన్నిధి సదాశివ. సదాశివ తాను నమ్మిన జీవితాన్ని జీవించే హక్కును తిరస్కరించినప్పుడు అతను చట్టవిరుద్ధంగా మారడం తప్ప వేరే మార్గం లేదు. ఒక నేరం లేదు, ఒక మోసం లేదు, ఒక ఉపాయం లేదు, రహస్యంగా జీవించని దుర్మార్గం లేదు. మరణం అనేది విశ్వాసానికి అంతిమ పరీక్ష. ప్రతి విజయవంతమైన అదృష్టం వెనుక ఒక నేరం ఉంటుంది. వాళ్లను బెదిరించే అధికారం ఎవరికీ లేదు, ఎందుకంటే వాళ్లను నేరగాళ్లగా తయారు చేసింది వాళ్లే. బూటకపు ఎన్కౌంటర్లో అమాయకులను చంపిన నాయకుడిని ధైర్యంగా ఎదుర్కొని అతని నుండి దూరంగా ప్రజలకు దగ్గర అయినా అతడు మారినా కూడా సదాశివ ఒక నేరగాడే. రేయ్, సదా నన్ను వెన్నుపోటు పడిచాడ్రా. వాణ్ణి సొంత తమ్ముడని అనుకున్నాను కదరా, కానీ వాడు మనిషి రూపంలో ఉన్న విషసర్పంరా. నీవు పాలు పోసి పెంచితే విశ్వాసం లేకుండా నిన్నే కాటేయాలని చూశాడు. రేయ్ బామర్ది, పాలు పోసిన పాము దాని గుణం అది చూపించింది. మరి మనమేంటో దానికి కూడా చూపించాలి కదరా. ఆడి సంగతి నేను చూసుకుంటాను. నా కొడుకు బతకడానికి వీల్లేదు, వాడిని చంపేయ్. రేయ్ పదండ్రా, సదాగాన్ని సంపేద్దాం. రేయ్ వాడిని తీసుకోరండ్రా. ఏంటి సదా, స్పాట్ నీకు నచ్చిందా? ఏంట్రా పోలీసోళ్ళు ఎన్కౌంటర్ చెయ్యాల్సింది? వీడు చేస్తున్నాడని అనుకుంటున్నావా? ఏం చేయను మరి? హైదరాబాద్లో నీ పేరు తప్ప వేరే పేరు వినపడడం లేదు. ఈ పాండును అందరూ మర్చిపోయారు. అందుకే నిన్ను చంపి నీ శవాన్ని బజార్లో పడేస్తే అప్పుడు ఈ పాండు అంటే ఏమిటో ప్రజలకు తెలుస్తుంది. పాండు అని పేరు వినపడ్డా కనిపించిన భయంతో ఉచ్చబోసుకుంటారు. బస్తీ ప్రజలకు మంచి చేసి నీవు వాళ్ళ దృష్టిలో దేవుడైపోయావు. సర్లే, దేవుడైపోయాడు, దండలు వేసుకుంటాడు అని అనుకున్నా. నా దందాకే ఎదురు పెట్టి నన్నే ఊర్లో లేకుండా చెయ్యాలని అనుకున్నావా? రేయ్, ఇంకా లేట్ చేయకుండా వీడిని చంపేయండిరా. నువ్వు నన్ను చంపుదామని అనుకున్నావు, కానీ నీ చుట్టూ ఉన్న మనుషులు నా మనుషులని తెలుసుకోలేకపోయా. పాండు, నీకొకటి చెప్పనా?
తప్పు చేయడం తప్పు కాదు, దాన్ని సరిగ్గా చేయకపోవడం తప్పు. రేయ్, ఏం చేయాలో తెలుసుగా. రాకేష్, మనకు దొరికిన మొబైల్ ఫోన్లో ఏదైనా డాటా రికవర్ అయిందా? సార్, మొబైల్లో ఉన్న డేటా క్రాష్ అయింది. చ ఆ సదాను లీగల్గా అరెస్ట్ చేసే ఒక్క ఎవిడెన్స్ చేజారిపోయింది. కానీ ఏం పర్లేదు, వాడు దొరుకుతాడు, పద. సార్, మనం రిస్క్ తీసుకుంటున్నాం మేము. చూడు రాకేష్, పోలీస్ జాబ్ అంటేనే రిస్క్తో కూడుకున్నది. మన నుండి తప్పించుకున్నది ఎవడి మనిషో కనుక్కో. వాడు సదా మనిషి. వీళ్ళందరినీ ఎన్కౌంటర్ చేస్తే గానీ సిటీకి పట్టిన పీడ వదిలిపోదు. వితౌట్ ఎవిడెన్స్ మనం ఏం చేయలేం సార్. అన్నా, పోలీసులు వచ్చిరన్నా. రేయ్, ఏం సదా, చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. ఏంటి సంగతి? నేను వస్తానని ఊహించలేదు కదూ. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? అదేంటో తెలుసా? పాండు మిస్సింగ్ కేస్ నా టేబుల్ మీదకి వచ్చింది. అరే పోలీస్, కొంపదీసి పాండుని నువ్వైతే చంపలేదు కదా? నువ్వు సదా గ్రౌండ్లో ఉన్నావు, అది మర్చిపోకు. ఆ హత్యకు మాకు ఎటువంటి సంబంధం లేదు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే నువ్వెందుకురా భుజాలు తడుపుకుంటావు? అరే పోలీస్, మర్యాదగా మాట్లాడు, లేకపోతే మనోజ్, నువ్వు అనన్నా ఇప్పుడే ఈ పోలీసు ఒకటి పైనకి పంపించేస్తా. రే ఇన్స్పెక్టర్, వాణ్ణి వదలకపోతే ఇక్కడి నుంచి వెళ్ళేది మీ శవాలు మాత్రమే. రాకేష్, కామ్ డౌన్. చూడు ఇన్స్పెక్టర్, నువ్వు నీ డిపార్ట్మెంట్ కలిసి వచ్చిన ఈ సదాని ఏం పీకలేదు. ఏదో ఒక రోజు దొరకపోవు సదా, ఆ రోజు నిన్ను నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్తా. సాక్ష్యాలు తీసుకురండి, ఈ సదాని తీసుకెళ్ళండి. పదా రాకేష్.